లగచర్ల రైతులను జైల్లో పెట్టిన ఘనత రేవంత్ దే అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. కేరళ వెళ్లి 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తున్నారని, తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. పాలమూరు బిడ్డగా రేవంత్ ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉల్టా ఇదే కొడంగల్లో లగచెర్లలో మా ఎస్టీల భూములు గుంజుకుంటావు. మా ఎస్టీలు భూములు ఇయ్యమంటే దాష్టికానికి పాల్పడి వాళ్ళని 3rd డిగ్రీ ప్రయోగిస్తావు, వాళ్ళని అరెస్ట్ చేస్తావు, జైళ్లలో పెడతావు. మా లంబాడీల ఓట్లు కావాలి కానీ లంబాడీల మా గిరిజనుల అభివృద్ధి నీకు పట్టదా? కేరళలో పోయి ఏమంటుండు, మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేసినాం తెలంగాణలో, ఇక కేరళలో కూడా అమలు చేస్తామంటావు. ఏం చేసినావు నాయన? ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇచ్చినావు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినావు, రైతు డిక్లరేషన్ అమలు చేసినావా, మహిళలకు మహాలక్ష్మి 2500 ఇచ్చినావా? ఇంకా పోయి కేరళలో పోయి ఎంతో మాట్లాడుతుండు. ఏదో కూట్ల రాయి తీయనోడట, ఏట్ల రాయి తీయడానికి పోయిండట. తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలే గాని ఈయన ముఖానికి ఇంకేందో పోయి కేరళలో పోయి వచ్చిన ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఎట్లా ఉందంటే ఇంట్లో ఈగల మోత అంటే కేరళ పోయి పల్లకిలు మోస్తున్నాడు. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినాం అంటుండు. పోదా కొడంగల్కి వస్తావారా? కొడంగల్ ఏ ఊరు కోదామో చెప్పు. 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్లా? ఏ ఊరు కోదామో రా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్లో కూర్చొని మాట్లాడుతున్నా. కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు రేవంత్ రెడ్డి, బాగా చదువుకున్న వాళ్ళు. నువ్వు పోయి చెప్తే నమ్మేరాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైనాయి అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులో చేసి భార్యను ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినావు, ఆడ కాంగ్రెస్ ఓడిపోయింది. నువ్వు కేరళ పోయినావు, ఆడ కూడా విక్తుంది. కావాలని ఆపుతున్నావు. కేసీఆర్ కు పేరు వస్తుందని, చెప్పని నీళ్ళు వస్తే ఇదంతా కేసీఆర్ చేసిండని జనం అనుకుంటారని ఆగాగి మెల్లగా చేస్తే ఇదేందో నువ్వు చేసినా అని అనుకుంటారు అని చెప్పి నటిస్తున్నావు. ప్రజలకు పాలమూరు బిడ్డవై పాలమూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నావు. పాలమూరు ప్రజల గుండెల మీద దంతా ఉన్నావు నువ్వు.